ఇటు సైడ్ మనం ఉన్న ప్రాంతంలో ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో జపాన్, ఆస్ట్రేలియా, భారత్, అమెరికా ఈ 4 దేశాల మధ్య ఒక క్వాడ్ కూటమి ఉంది. 4 దేశాల కూటమి. అఫ్ కోర్స్ ఇది డిఫెన్స్ కూటమి కాదు, అలయన్స్ కాదు, బట్ ఇది ట్రేడ్ పరమైంది. కానీ చైనాని నిలువరించడం కోసం, చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడం కోసం ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పరిచినటువంటి కూటమి ఇది. ఈ కూటమిలో జపాన్ అండ్ అదేవిధంగా ఆస్ట్రేలియా, భారత్, అమెరికా 4 దేశాలు కలిసి ఈ కూటమికి సంబంధించి దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత పెద్దగా క్వాడ్ గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకు అనేది అంటే కనుక ఆయన అసలు నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలు ఏంటి అని అంటే కనుక ఆయనకి కూటమిల మీద ఆయనకు విశ్వాసం లేదు. లిటరల్లీ మాట్లాడితే ఆయనకి ఏ కూటమి ద్వారానో, నేటో దగ్గర నుంచి ఆయనకి ఏ అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఏదో వర్క్ చేయడం ఉండదు. ఆయన సింగిల్ గా నేను అనుకున్నది చేస్తాను, నా వెనకాల సామంతులుగా మీరందరూ ఉండాలనేది డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి. నిజానికి అమెరికా తర్వాత కాలంలో అమెరికా ఉద్దేశం అదే ఉంటుంది, డీప్ స్టేట్ లేదా అమెరికాకి సంబంధించిన ఉద్దేశం. కానీ ప్రెసిడెంట్స్ ఎవరు అలా బిహేవ్ చేయలేదు. నేను చక్రవర్తిని, మీరంతా సామంతులు అన్న కోణంలో. బట్ డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తూ వస్తాడు. కానీ లాస్ట్ 1.5 years నుంచి ఏం చేశాడు? మిత్ర దేశాలు లేదు, శత్రు దేశాలు లేదు, ఎవరు లేదు, అందరి మీద టారిఫ్స్ చేశాడు, అందరినీ ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం సమానంగా చూశాడు. అఫ్ కోర్స్ ఆ విషయంలో సమానంగానే చూశాడు. ఇట్లా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. యుఎస్ కి ఇవాళ మిత్రులు దూరం అవుతున్నారు, శత్రువులు ఏకమవుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా ఉంది. సో దీన్ని కొంచెం ప్యాచప్ చేయాలి అని అంటే గనక ఆ ప్రయత్నాలు మళ్ళీ మొదలు పెట్టడానికి ఆస్కారం ఉంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే 1 year లో భారతదేశం అనేది ఈ రోజు భారతదేశానికి ఏ దేశం అవసరం ఉందో తెలియదు, కానీ భారతదేశం మాత్రం అన్ని దేశాలకు అవసరం. ఎందుకంటే చైనాకు మన దగ్గర ఉన్న జనాభా, మన మార్కెట్, ఎట్ ద సేమ్ మన దగ్గర ఉన్న టాలెంట్, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా అవసరమే ఈరోజు ప్రపంచానికి. మిగతా దేశాలన్నీ కొన్ని వృద్ధ దేశాలు అయిపోయాయి, కొన్ని ఏమో చైనా లాంటి దేశం ఏమో అన్రిలయబుల్ అయిపోయింది, అసలు నమ్మడానికి వీల్లేని పరిస్థితులకు చైనా వెళ్ళిపోయింది. ఇట్లాంటి టైంలో భారత్ రిలయబుల్ పార్ట్నర్. భారతదేశాన్ని మనం దూరం చేసుకుంటున్నాము అనే ఒక దృక్పథము అది యుఎస్ లో ఉన్నటువంటి అందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. భారత్ ని దూరం చేసుకోవడం అనేది ఈ టైంలో అసలు సరైంది కాదు అని. ఎందుకంటే బికాస్ భారత్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఈ రోజు. సో ఇట్లాంటి టైంలో చైనా పర్యటన తర్వాత, చైనాలో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు ఆయన మన డొనాల్డ్ ట్రంప్. సో చైనా పర్యటన తర్వాత అక్కడ నుంచి ఏమీ రాని పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ కు వచ్చి మళ్ళీ ఆ ప్యాచప్ వర్క్ జరగబోతోంది. దానికి డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు ఫస్ట్ మార్కో రూబియో వచ్చారు. మార్కో రూబియో ఈ క్వాడ్ ఫారిన్ అఫేర్స్ మినిస్టర్స్ కి సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొంటారు. అండ్ ఎస్ జయశంకర్ గారితో ప్రత్యేక సమావేశం ఉంటుంది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలుస్తారు. ఇందులో 2 కీలకమైన అంశాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం. రష్యన్ ఆయిల్, వెనిజువెలాకి సంబంధించినటువంటి ఆయిల్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు యుఎస్ కూడా తన ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. దాంట్లో యుఎస్ ఆల్రెడీ మనం యుఎస్ నుంచి చాలా ఆయిల్ తీసుకుంటున్నాము, ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి అని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మీరు అందాక అన్నారు గ్రేడ్స్, ఆ క్వాలిటీ, వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఎంత మేర మనం కొనుగోలు చేస్తామో, దాంట్లో కాస్ట్ ఎంత ఉంటుంది, మిగతా దేశాలతో పోల్చితే నువ్వు కాస్ట్ ఎఫెక్టివ్ గా తక్కువ రేటుకి ఇస్తావా, ఈ చర్చలన్నీ నెగోషియేషన్స్ అన్ని జరగబోతున్నాయి. ఒకటి. ఇంకోటి క్వాడ్, ఆయిల్, తర్వాత డిఫెన్స్ దగ్గరకు వచ్చేసరికి అమెరికా ఎప్పుడు కూడా ఏం చేస్తారు, మనకి ఇప్పుడు మొన్ననే జనరల్ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వాళ్ళ ఇంజిన్ టెక్నాలజీ, జీ ఇంజిన్ ని మనకి ఇవ్వాలంటే వాళ్ళు టెక్నాలజీ ఇవ్వమంటారు. సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మన ఆమ్కా ప్రాజెక్ట్ కి సాఫ్రాన్ తో కలుస్తున్నాం. సాఫ్రాన్, ఫ్రాన్స్ కంపెనీ సాఫ్రాన్ పూర్తి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తోంది. సో మనం సాఫ్రాన్ తో కలిసి మనం డెవలప్ చేసుకుంటున్నాం. అమెరికన్ టెక్నాలజీ అంతా కూడా కాస్ట్లీ. ఎట్ ద సేమ్ టైం ఈ రోజున పరిస్థితుల్లో డిఫెన్స్ అవసరాలకు మనం అమెరికా నుంచి ఏం కొనే పరిస్థితిలో కూడా లేదు. మనం ఇదివరకు అప్పట్లో అంటేనే ప్రెడేటర్ డ్రోన్స్ ఇట్లాంటివి మనకు అప్పట్లో అసలు డ్రోన్ టెక్నాలజీ లేని రోజుల్లో వీళ్ళ దగ్గర కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు పనికొచ్చినాయి. బట్ మన భారతదేశంలో ఇండిజినియస్ వాతావరణంలో మనమే టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాం. అయితే కొన్ని కీలకమైనవి కొన్ని ఉన్నాయి, వాటిని ఆ అమెరికన్ డిఫెన్స్ కంపెనీస్ భారత్ కి ఇవ్వడం కోసం ఇప్పుడు నెగోషియేషన్స్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే భారత్ ఏం చేస్తోంది, మనం ఏం అడుగుతున్నామంటే మేము మీ దగ్గర నుంచి కొంటాం కానీ మా దగ్గర తయారు చేయండి అంటున్నాం. మేక్ ఇన్ ఇండియాని మనం పుష్ చేస్తున్నాం. సో వాళ్ళు ఇదివరకు ఏముండేది, ఇదివరకు కొనుక్కునే వాళ్ళం, అక్కడ నుంచి పలానా దేశంలో ఇది పనిచేస్తుంటే కొనుక్కునే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఫెల్ ఉన్నాయి అనుకోండి, మొదటి దశలో ఏం చేసాం మనము, టెక్నాలజీ కాదు, ఫస్ట్ మనకు ఫైటర్ జెట్స్ కావాలి, మనకు అసలు ఫస్ట్ ఫైటర్ జెట్స్ కావాలి కదా. సో ఫస్ట్ మనం 36 తీసేసుకున్నాం. తర్వాత దశలో ఏం చేసాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు మహీంద్రా, టాటా అండ్ మిగతా కంపెనీలు అన్ని కూడా పోటీ పడుతున్నాయి వాళ్ళతో కలిసి మనం ఇక్కడ వెంచర్స్ డెవలప్ చేయడం కోసం. అంటే రాఫెల్ ఫైటర్ జెట్స్ మన భారతదేశంలో డెవలప్ చేయబోతున్నాం.
సో ఏదైనా సరే ఫస్ట్ స్టేజ్ లో మనం కొంత అవసరాల కోసం అని చెప్పేసి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటున్నాం, కానీ తర్వాత ఏం చేస్తున్నామంటే మా దగ్గర మీరు ఇన్వెస్ట్ చేసి ఇక్కడే ప్రొడ్యూస్ చేయండి, సో మేక్ ఇన్ ఇండియా అని మనం పుష్ చేస్తున్నాం. సో ఇప్పుడు మార్కో రూబియో విజిట్ లో మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఒకటి క్వాడ్ అలయన్స్ పార్ట్నర్స్, ఇది కొంచెం సీరియస్ గా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. రెండోది ఆయిల్ అండ్ డిఫెన్స్ విషయంలో కూడా కీలక చర్చలు జరగబోతున్నాయి అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయం. సో ఇక నాలుగో అంశం ఉంది ఇందులో. వీటన్ని మూడు కాకుండా నాలుగో అంశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ తిక్క ధోరణులు. ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆయన చేస్తున్నటువంటి మాటలు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా పాకిస్తాన్ తోటి అనుకూలంగా వ్యవహరించడమో, లేకపోతే చైనాని విపరీతంగా పొగుడుతూ ఉండడమో, మోదీ గారిని కావాలని విమర్శించే ప్రయత్నం చేయడము, వీటన్నిటికీ ఈ మీటింగ్ తర్వాత చెక్ పడబోతుంది. సీరియస్ గానే మార్కో రూబియోకి మన భారత ప్రభుత్వం తేల్చి చెప్పబోతోంది అనేది నాకు కనబడుతున్నటువంటి విషయం. బికాస్ ఎందుకంటే ఇది అంటే మనం కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తాము కొన్ని సందర్భాలు. ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్ మనము ఒప్పందం చేసుకున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది EU తోటి. EU దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు నెలకొన్నాయి. సో ఈ టైంలో చూద్దాం మార్కో రూబియో ఇది పర్యటన అయిన తర్వాత మనం టేక్అవేస్ గురించి మాట్లాడదాం. అండ్ మూడో అంశానికి వచ్చేప్పటికి క్యూబా విషయంలో అమెరికా చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. అండ్ వాళ్ళు అక్కడికి US నిమిట్జ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని రంగంలోకి దింపటం, వెనిజులా తరహా